హాయ్ అండి. హాయ్. రమ్య వెడ్స్ వినీల్ సాయి అండి. చింతావారి పెళ్లి సందడి చూడండి. అందరూ కూడా రెడీగా కూర్చున్నారండి. భోజనాలు చేసి వచ్చిన వారు ఉన్నారు, చేయని వారు ఉన్నారు. అందరూ కూడా కలిసి కూర్చున్నారు. జీలకర్ర బెల్లం పెట్టే టైం అవుతుందని చెప్పేసి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు స్టేజీ మీద ఉన్నారు. ఇప్పుడే పూజ అయిపోయిందండి. పూజ అయిపోయిన తర్వాత జీలకర్ర బెల్లం టైం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అందరూ కూడా. చూడండి ఫ్రెండ్స్, భోజనాల దగ్గర అయితే చాలా మంది ఉన్నారు. అక్కడ చాలా అంటే చాలా బిజీగా ఉంది. ఇక్కడ కూడా ఉన్నారు. అంతా కుర్చీలు సరిపడా కూర్చొనే ఉన్నారు. మొత్తం వెనకైతే ఖాళీగా ఉంది. భోజనాల దగ్గర అయితే భోంచేసి వచ్చారు అంటే ఆ కుర్చీలు కూడా ఖాళీ ఉండవు అన్నమాట. అంతమంది జనం అన్నమాట. టైం అయిపోయింది. జీలకర్ర బెల్లం పెట్టే టైము దగ్గర పడుతుందండి. అందరూ వస్తున్నారు, అందరూ కలుసుకుంటున్నారు, సరదాగా మాట్లాడుకుంటున్నారు. అప్పుడప్పుడు కలుస్తారు కదండి పెళ్ళిళ్ళప్పుడు. ఉత్తప్పుడు కలిసినా కలవకపోయినా పెళ్ళప్పుడు మాత్రం కంపల్సరీ కలవాల్సిందే ఎవరైనా కానీ. ఆ కాసేపు సరదాగా మాట్లాడుకుంటారు. సరదాగా అందరూ కూడా జీలకర్ర బెల్లం ఎప్పుడో అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నారండి అందరూ కూడా. చూడండి ఫ్రెండ్స్, పెళ్లి కూతురు ఈ తెర అయితే కట్టారు. ముహూర్తం టైం అవుతుంది. అయ్యగారు మంత్రాలు అయితే చదువుతున్నారు. జీలకర్ర బెల్లం పెట్టే టైం దగ్గర పడిందండి. నేనైతే అవన్నీ ఖాళీగా ఉంటాం ఎందుకని ఇప్పుడు దాకా స్టేజీ మీద ఉండి అందరినీ వీడియో తీశాను. జీలకర్ర బెల్లం టైము అయిపోయింది. పూజ అంతా అయిపోయి జీలకర్ర బెల్లం చేతిలో పెట్టించి రెడీగా ఉన్నారండి అయ్యగారు. ఇక జీలకర్ర బెల్లం పెట్టిస్తారు. ముహూర్తం టైం అనమాట. మంత్రాలు చదువుతున్నారు. ఆ మంత్రాలు అయితే నేను కట్ చేశాను. ఈ కాసేపు ఉంచవచ్చు కానీ ఉంచితే ఏమో మరి వీడియో కాపీ రైట్లు ఏమైనా పడతాయేమో తెలియదు అసలైతే. అందుకని చెప్పేసి నేను ఆ మంత్రాలు అవి కూడా తీసేసాను, మ్యూట్ చేశాను. జీలకర్ర బెల్లం ముహూర్తం టైం అయిందండి. అందరూ సరదాగా చూడండి, తండ్రి కూతురు కూడా సరదాగా ఏదో ముచ్చట చెప్పుకొని నవ్వుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు. అయ్యగారు అయితే ఇద్దరు అయ్యగారులు కూడా ఉన్నారు. మంత్రాలు చదువుతున్నారు, అక్షంతలు వేసేస్తున్నారు. వేశారు. చూడండి, టైం చూస్తున్నారు అయ్యగారు కూడా. ఎప్పుడా అని చెప్పేసి టైం దగ్గరకు వస్తుందని వాళ్ళు హడావిడిగా మేళాలు వాళ్ళు ఉన్నారా అని చెప్పేసి అడిగారు. మేళాలు గట్టి మేళం మోగించండి అని చెప్పేసి వాళ్ళకి చెప్తారనమాట. ఇప్పుడు రెడీగా ఉందండి. ఇద్దరు అలా పట్టుకొని జీలకర్ర బెల్లం టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. అయ్యగారు వాళ్ళు ఫోన్ పట్టుకొని ఫోన్ చూస్తూ చెక్ చేస్తూ ఉన్నారు. కరెక్ట్ టైంకి జీలకర్ర బెల్లం పెట్టేయాలి కదా. చక్కగా వీళ్ళైతే తెర వెనకాల అందరూ మాట్లాడుకుంటున్నారు. పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న చక్కగా ఏదో మాట్లాడుకొని నవ్వుతున్నారు. అసలైతే వీళ్ళైతే మంత్రాలు అవుతున్నాయండి. అయిపోవచ్చింది మొత్తానికి. దగ్గరకు వచ్చిందండి టైము. ముహూర్తం టైము. అయ్యగారు ఇక లేస్తారనమాట. ఇక ఫోన్ చూస్తున్నారు, టైం చూసుకుంటున్నారు. ఏదైనా పెళ్లి సందడి వేరండి, సరదాగా ఉంటుంది. ఆ కాసేపు వచ్చిన పెళ్ళికి వెళ్ళామా, చక్కగా కూర్చున్నామా, మాట్లాడామా, ఉన్న కాసేపు అయినా అందరూ కూడా సరదాగా ఎంజాయ్ చేస్తారు. ఫోన్ టైం అయితే చూశారు. టైం సెకండ్స్ లెక్క పెట్టుకుంటున్నారు అయ్యగారు. అయ్యగారు అయితే లేచారండి. ముహూర్తం జీలకర్ర బెల్లం పెట్టే టైం వచ్చింది. ఇద్దరు అయ్యగారు లేచారు. మంత్రాలు చదువుతున్నారు ఫాస్ట్గా. మేళం కూడా గట్టిగా మోగించమంటున్నారు. ఇద్దరు అయ్యగారులు అయితే అక్షింతలు వేసారండి. ఇద్దరు కూడా మంత్రాలు చదవటం అయిపోయింది. ఈ అయ్యగారు టైం చూస్తున్నారు. ఆ అయ్యగారు అయితే అక్షింతలు వేశారు. ఇప్పుడు దాకా మంత్రాలు చదివారు కదా. ఇప్పుడు మేళం మోగించమంటున్నారు. ఇప్పుడు మేళగాళ్ళకి చెప్పేశారనమాట ముహూర్తం. కరెక్ట్గా ముహూర్తం టైం అయిందండి. అబ్బాయి చేత జీలకర్ర బెల్లం పెట్టించారు. తర్వాత అమ్మాయి చేత పెట్టించారు. తెర పక్కకు నెట్టేశారు. చక్కగా నవ్వుకుంటున్నారు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇద్దరు కూడా. చాలా హ్యాపీగా ఉన్నారండి అయ్యగారు. వాళ్ళు కూడా చక్కగా అక్షింతలు వేస్తున్నారు. అందరూ కూడా వచ్చి జీలకర్ర బెల్లం ముహూర్తం టైం అయ్యింది. చక్కగా ఇద్దరు అయిపోయింది. అయ్యగారులు అక్షింతలు వేసి మంత్రాలు చదువుతున్నారు. ఇక ఆ తర్వాత అయితే తల్లిదండ్రికి కూడా ఇస్తారండి. వాళ్ళకి కూడా అయ్యగారే ఇచ్చారు అక్షింతలు.
వాళ్ళు కూడా వేస్తారండి. తీసుకొస్తున్నారు అక్షంతలు కూడా. ముందు తల్లిదండ్రి వేయాలి కదా, తర్వాత వాళ్ళ అక్కా బావ వేస్తారు. పిల్లగాడి పెళ్ళి కొడుకు అక్కా బావ వేస్తారు. ముందు వీళ్ళు వేశారు, అంతా వాళ్ళ అక్కా బావే చూసుకుంటున్నారు. పెళ్ళి కొడుకు అమ్మ ఒక్కతేనమాట, వాళ్ళ డాడీ ఎక్స్పైర్ అయ్యారు. అయితే ఇదిగోండి వాళ్ళ అక్క బావ వీళ్ళిద్దరే మొత్తం చూసుకునేది. అక్షంతలు వేస్తున్నారు. ముందు అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న వేశారు, తర్వాత అబ్బాయి వాళ్ళ అక్క బావ వేస్తున్నారు. చిన్నక్క అనమాట, పెద్ద పాప లేదు ఇక్కడ వాళ్ళకి. వాళ్ళు రావటానికి కుదరలేదు, అమెరికాలో ఉంటారు. మొత్తం చూసుకునేదంతా వీళ్ళిద్దరే అనమాట. అక్షంతలు వేశారండి. ఇక అందరూ కూడా జంటలు జంటలుగా వచ్చి వేస్తున్నారు. కూర్చున్న వాళ్ళందరి కింద కూర్చున్న వాళ్ళు మొత్తం స్టేజీ మీదకి వచ్చేసారు. అక్కడ ఉన్నారు, పైన కొంతమంది ఉన్నారు, కుర్చీలో కూర్చున్న వాళ్ళు ఉన్నారు, భోజనాల దగ్గర ఉన్నారు. చాలామంది అయితే అందరూ కూడా వస్తున్నారండి. ఇక జంటలు జంటలు ఎవరికి వాళ్ళు వేసి వెళ్తున్నారు. చూడండి, ప్రతి ఒక్కళ్ళు కూడా జంటలు జంటలు వచ్చి అక్షింతలు వేసి వెళ్తున్నారు. జీలకర్ర బెల్లం అయిపోయింది కదా. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్కువ శాతం జంటలు లేని వాళ్ళు ఇద్దరు కలిసి వేస్తున్నారు. ఆడవాళ్ళు ఇద్దరు కలిసి, జంటలు ఉన్న వాళ్ళు అయితే భార్యాభర్తలు జంటగా వేసి వెళ్తున్నారు. మొత్తం ఒకేసారి వచ్చారండి స్టేజీ మీదకైతే. అందరూ జీలకర్ర బెల్లం పెట్టారు కదా, ఇక అక్షంతలు వేసి వెళ్ళిపోదామని చెప్పేసి. చాలా వరకు ఇప్పుడైతే పెళ్ళయ్యేదాకా ఉండట్లేదు కదండి జనాలు ఎవరు కూడా. వచ్చామా వెళ్ళామా, అక్షంతలు వేసామా వెళ్ళామా అనే ఆదుర్దాలో త్వరగా వేద్దాం వెళ్ళిపోదాం అనే ఆలోచనలో ఉన్నారు. మొత్తానికి అందరూ అయితే జంటలు వస్తున్నారు, వేస్తున్నారు. ఎరుగండి వీళ్ళు మా పెద్ద వియంకుడు వేపరాలు వీళ్ళిద్దరు. ప్రతి ఒక్కళ్ళు కూడా జంటలు అన్నమాట. భార్యాభర్తలు లేని వాళ్ళు ఇద్దరు ఆడవాళ్ళు కలిసి వేస్తున్నారు. అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా అక్షింతలు వేయని వాళ్ళు అంటూ లేరండి. అందరూ వేసేవాళ్ళు వేస్తున్నారు, ఇక్కడ కూర్చున్నారు. ఇంకా భోజనాల దగ్గర అయితే చాలామంది ఉన్నారండి. అక్కడైతే అస్సలు ఖాళీ లేదు. తినేసి వచ్చి ఇక్కడ కూర్చున్నారు, తినని వాళ్ళు అక్కడ తింటున్నారు. ఇక్కడ తినని వాళ్ళు కూడా ఉన్నారు. జీలకర్ర బెల్లం అయిపోయిన తర్వాత తినేసి వద్దామని ఆ జీలకర్ర బెల్లం టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు తినకుండా. ఇప్పుడు అక్షింతలు వేసి అందరూ కూడా తినటానికి వెళ్తారండి అవతలకి. పక్కనే అనమాట, ఇదేమో కళ్యాణ మండపం. ఒకే మండపంలో పక్కన అన్నమాట. అక్కడికి వెళ్ళి తినేసి వస్తారు. తినేసి వచ్చిన వాళ్ళు తినని వాళ్ళు అందరూ కూడా అక్షింతలు వేస్తున్నారు. చూడండి, ప్రతి ఒక్కళ్ళు కూడా జంటలు భార్యాభర్తలు వచ్చిన వాళ్ళు భార్యాభర్తలు రాని వాళ్ళు ఇద్దరు ఆడవాళ్ళు కలిపి వేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా. చూడండి, ఇద్దరిద్దరు కలిసి వేయటం. అందరూ కూడా జంటలు ప్రతి ఒక్కళ్ళు భార్యాభర్తలు వేస్తున్నారు. ఫోటోగ్రాఫర్ కూడా మాకు ఎదురుంగా వచ్చి అటు ఉండకుండా ఇటు ఒకళ్ళు వచ్చారు, అటు ఇద్దరు ఉన్నారు. అటు నుంచి తీస్తున్నారు, ఇటు కూడా తను అక్కడ తీస్తూ ఉన్నారు ఎదురుగా. నేను కూడా ఇటువైపు వచ్చాను, అటు ఖాళీ లేదని చెప్పేసి ఇటు కూర్చొని తీస్తున్నాను అనమాట నిలబడి. ఇక్కడే ఉన్నారు, ఇటు నుంచి వస్తున్నారు. అందరూ కూడా జంటలు ఎవరికి వాళ్ళు భార్యాభర్తలు దంపతులు ఇద్దరు వేసేస్తున్నారు అక్షంతలు మాత్రం. చూడండి, ఇంకా వెయిట్ అంటున్నారు. చాలామంది అయితే ఉన్నారండి. చాలా టైం తీసుకుంటుంది. చాలామంది ఉన్నారు. చిన్నగా స్టేజీ ఎక్కి కింద దాకా ఉన్నారు. లైన్ అయితే స్టేజీ మీద పైనుంచి ఆ కింద వరకు ఉన్నారనమాట. అందరూ కూడా నిదానంగా ఇద్దరిద్దరు కలిపి అక్షంతలు వేస్తున్నారు. కింద దాకా లైన్ ఉంది, చూడండి ఎంతమంది ఉన్నారు.
చూడండి, ప్రతి ఒక్కళ్ళు అక్షంతలు వేయటం, ఫోటో దిగటం, చక్కగా వచ్చేస్తున్నారు. సెకండ్ ఇస్తున్నారు పెళ్లి కూతురు పెళ్లి కొడుక్కి. వీళ్ళైతే ఇద్దరు కలిసేశారు. వాళ్ళేమో మళ్ళీ జంటగా వేస్తున్నారు భార్యాభర్తలు ఇద్దరు. అందరూ కూడా వచ్చిన వాళ్ళని పెళ్లి కొడుకు అక్క రిసీవ్ చేసుకుంటుంది, మాట్లాడుతుంది అక్కడ అందరినీ కూడా పలకరిస్తూ ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కగా అందరూ కూడా ఎవరు వేయకుండా వెళ్ళలేదండి, అందరూ వేస్తున్నారు. కరెక్ట్గా టైము పెందలాడే కాబట్టి అందరికీ ఇబ్బంది లేకోకుండా మొత్తం వేసి వెళ్తున్నారు. అదే నైట్ అయితే కనుక లేట్ నైట్ అనుకోండి, ఒక్కళ్ళు కూడా దొరకరు. ఇప్పుడైతే అందరూ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, కూర్చొని ఉన్నారు, ఇక్కడ స్టేజీ దగ్గర నిలబడి ఉన్నారు, అక్కడ ఇంకా భోజనాల దగ్గర ఉన్నారు, భోంచేసి వస్తున్నారు వాళ్ళు కూడా. వీళ్ళు వేసిన వాళ్ళు భోజనానికి వెళ్తున్నారు, అక్కడ భోజనం చేసిన వాళ్ళు మళ్ళీ ఇటు వస్తున్నారు అక్షింతలు వేయటానికి. ఇంకా తినేవాళ్ళు ఇప్పుడు భోజనానికి వెళ్తారండి అందరూ కూడా. తను అంటున్నారు, ఆంటీ ఏంది నీకు ఈ ఉద్యోగం అని చెప్పేసి అనుకుంటూ వెళ్తున్నారు. చక్కగా నవ్వుతున్నారు అమ్మాయి అబ్బాయి, అందరూ వచ్చి పలకరిస్తున్నారు, అక్షంతలు వేస్తున్నారు. వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకుంటున్నారు అక్కడ స్టేజీ మీద ఉండి. సెకండ్ ఇచ్చుకుంటున్నారు. ఫ్రెండ్స్ ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, చుట్టాలు ఉన్నారు, తెలిసిన వాళ్ళు ఉన్నారు. అందరూ కూడా వచ్చి ప్రతి ఒక్కళ్ళు కూడా చూడండి, ఇక్కడైతే పక్కన ఎదర్ నుంచి అయితే ఇంకా బాగుండేది. ఎదర్ నుంచి తీద్దామనుకున్నాను, అక్కడ ఖాళీ లేదు. అక్కడైతే ఫోటోగ్రాఫర్లు వాళ్ళు ఉన్నారు. నాకు ఇక్కడ ఈ పక్కమ్మడి కూడా జనాలు ఉన్నారు, వెళ్ళటానికి కుదరలేదు. దబక్కన ఈ పక్కకు వచ్చి సైడ్ నుంచి తీస్తున్నాను. అటైతే ఇంకా క్లారిటీ ఉండేది, నాకు బాగా వచ్చేది వీడియో. ఇప్పుడు కూడా పర్లేదు, బాగా వస్తుంది. పైన స్టేజ్ పైనే ఉన్నాను, కానీ ఈ పక్క నుండి తీస్తే ఎదర్ నుంచి అంత క్లారిటీకి ఇంకా బాగా వచ్చి ఉండేది. కానీ అయినా కానీ బాగుంది. అందరూ కూడా చక్కగా వచ్చి అక్షంతలు వేసి పలకరించి సెకండ్స్ ఇచ్చి వెళ్తున్నారు. అందరూ తెలిసిన వాళ్ళు అనమాట. ప్రతి ఒక్కళ్ళు కూడా దంపతులు ఇద్దరు ఉన్నవాళ్ళు మాత్రం కంపల్సరీ వేసారండి. ఒక్కొక్కళ్ళు రాకోకుండా ప్రతి ఒక్కళ్ళు అందరూ కూడా పిల్లలతో సహా వచ్చి స్టేజ్ ఎక్కి అక్షింతలు అయితే వేసారు. పిల్లలు కూడా బాయ్ చెప్తున్నారు చక్కగా పెళ్లి కొడుక్కి. ఇద్దరిద్దరు కంపల్సరీ ఇద్దరు వచ్చారు. ఒక్కళ్ళు వచ్చిన వారు ఒక్కళ్ళు వేసి వెళ్తున్నారు. వరలక్ష్మి గారు మనవడు వినయ్ వాళ్ళ అబ్బాయి అనమాట వీళ్ళిద్దరు. మా పక్కనే ఉంటారండి వీళ్ళైతే. వంశీ గారు అండ్ స్వర్ణలత గారు ఇద్దరు. సాయి గారు వాళ్ళ మిస్సెస్ వీళ్ళు. వీళ్ళు ఇప్పుడు అక్షంతలు వేసిన వాళ్ళు కూడా తెలుసండి, మా ఫ్రెండ్సే. వాళ్ళు కూడా తెలుసు, అందరూ కూడా తెలిసిన వాళ్ళండి. దగ్గర అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా తెలిసిన వాళ్ళే మొత్తం. అందరూ కూడా స్టేజీ మీద ఎవరో కొంతమంది తెలియదులే, కానీ అందరూ కూడా ఇంకా అవ్వలేదండి. చూడండి, కింద దాకున్నారు ఆ లైన్ అయితే. చాలా వరకు సగం వరకు అయినారు, సగం మంది ఉన్నారు ఇంకా ఆ కింద స్టేజీ దాకా ఉన్నారు వీళ్ళైతే. ఇంకా నేను చూడండి మీతో పాటు వీడియో చూస్తూ అలా ఉండిపోయాను, వాయిస్ ఇవ్వకుండా ఎవరు వస్తున్నారని చెప్పేసి.
అయ్యయ్యో! వాయిస్ ఇవ్వకుండా అలా చూస్తూ ఉండిపోయాను. మీరు చూసినట్లే చూస్తున్నాను వీడియో ఇక్కడ. ఇక్కడ ఫ్యామిలీ అండి. ఫ్యామిలీ అందరూ కూడా పిల్లలతో సహా వచ్చారు. అక్షంతలేసి ఫోటో అది దిగుతున్నారు. జంటలొచ్చిన వాళ్ళు గూడా ఫోటో దిగారండి మొత్తం. మొత్తానికైతే జీలకర్ర బెల్లం అయితే అయ్యిందండి. ఇది ఫస్ట్ పార్ట్ అండి. సెకండ్ పార్ట్ ఇంకొకటి వస్తుంది మీకు. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు సెకండ్ పార్టు. అన్నీ ఒక దానిలో తీయాలంటే నాకైతే కుదరలేదు. ఆ పెద్ద పెద్ద లాంగ్ వీడియోలు నాకు అప్లోడ్ చేయటం తెలియలేదు, అవ్వలేదు ఫస్టు. మరి ఎందుకో ఏమో అవ్వలేదది. అందుకని చెప్పేసి కట్ చేసి ఇది ఫస్ట్ పార్ట్‌లో ఇది పెట్టానండి. సెకండ్ పార్ట్‌లో తలంబ్రాలవి. ఇది ఓన్లీ జీలకర్ర బెల్లం అండి ఇప్పటి వరకు గూడా. గౌరీ పూజ, జీలకర్ర బెల్లం ఇప్పటి వరకు. సెకండ్ పార్ట్‌లో ఏంటంటే తాళిబొట్టు కట్టించటం, ఇక అవి భోజనాలు అది సెకండ్ పార్ట్‌లో ఉంటుంది. తప్పకుండా చూడండి. ఈ వీడియో చూసినోళ్ళు ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్రతి ఒక్కళ్ళు కూడా చూసిన వాళ్ళు ఈ ఈ వీడియోకి హైప్ ఇవ్వండి ప్రతి ఒక్కడు కూడా. మర్చిపోకండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. చక్కగా అందరూ కూడా కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ ఉన్నారు. హైప్ అయితే ఇవ్వకుండా మర్చిపోకండి ప్రతి ఒక్కళ్ళు కూడా. లైక్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్. అన్నపూర్ణ వ్లాగ్స్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్రతి ఒక్కళ్ళు కూడా చూడండి. యాడ్స్ వస్తాయి కదా, యాడ్స్ని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. యాడ్స్ చూస్తే ఏంటంటే మాకు పాయింట్స్ వస్తాయి. ఓకే ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. సీ యూ.